కొంచెం ఇష్టం కొంచెం కష్టం కొంచెం ఇష్టం కొంచెం కష్టం వద్దు. అయినా మీరే నా జీవితంలో లేనప్పుడు నీ గురించి ఆలోచించాల్సిన అవసరం, పట్టించుకోవాల్సిన అవసరం నాకేంటి? నిజమేనబ్బా, సముద్రం లోతునని తెలుసుకొచ్చామో గానీ ఆడల మనసు లోతును తెలుసుకోలేమనేది నిజమే. మొగాళ్ళ అన్న ఇగో పక్కన పెట్టే సంజయ్ చెప్పుకోవడానికి వచ్చుంటాం. ఆయన వినకపోతే గెట్టా? ఓకేనబ్బా, రోజు సేపు గ్రీటింగ్ కార్డు ఇచ్చానని అనుకుందామా? ఏ అదేమన్నా నేరమా, దేశద్రోహమా? అమెరికాలో పబ్లిక్ గా హక్ చేసుకునే కిస్సులు చేసుకుంటా ఉంటే పట్టించుకోరా. అట్లాంటిదే చిన్న గ్రీటింగ్ కార్డు ఇచ్చాననే ఇంత రచ్చ చేస్తా ఉండరే. ఇట్టగైతే ఇట్లాంటి వాళ్ళు అమెరికాలో బతికేది చాలా కష్టం అబ్బా. నువ్వు మారు. ఓయమ్మా, అనవసరంగా టంగ్ స్లిప్ అయ్యి అడ్డంగా దొరికిపోయి ఉండవు కదరా సామే. చా అనయ్య ఆగనియా, అనయ్య ఆగనియా. చల్ బై చాలా చల్ చల్. ఎట్టా ప్రేమించాలనో అన్ని తెలుసు, కానీ ఏం తెలియనట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటావు. చిల్లి అవును, మన నిశ్చితార్థానికి నాకేం గిఫ్ట్ ఇస్తా ఉండవా? అనయ్య వద్దనియా, నా మాటిననియా. అనయ్య వద్దనియా, అనయ్య వద్దనియా. చల్ బై చల్ చాలే. ఏంట్రా అలా దెబ్బలాడుకుంటున్నారు? మందు కోసమా? ఏనుగులు అలా తాగే బదులు వాడికి కొంచెం ఇవ్వచ్చు కదట్రా. అన్నయ్య అసలే బాధతో ఉండే ఏంటి తండ్రి గారు ఆ మాటలో? ఏంట్రా బాధ? ఎందుకమ్మా? కొంప తీసి కల్తీ ముందుగా నమ్మాడా? అబ్బా అది కాదు తండ్రి గారు, అన్నయ్య లవ్ ఫెయిల్యూర్ అండి. ఏంట్రా లవ్ ఫెయిలా? వీడు ఇంకా ఎగ్జామ్ రాయలేదు, అప్పుడే ఫెయిల్ అవడం ఏంట్రా అదవసన్నాసి. చూడమ్మా పీకే, ఎక్కువగా తాగితే మత్తు రావడం, అదే పనిగా తాగితే దేవదాసు కావడం తప్ప ప్రేమదాసులు కాలేరురా. ఏంటి నాన్న నీ ప్రాబ్లము? అయిపోయింది తండ్రి గారు, నా జిందగీ మొత్తం ఫుల్ బేకార్ అయిపోయింది. ఆల్రెడీ ఒక బాటిల్ అయిపోయింది, ఇంకో బాటిల్ అవడానికి రెడీగా ఉంది. అసలు విషయం ఏమిటో చెప్పరా? నా లైఫ్ కి గాపూరి సంక్రాంతి పండుగ అనుకుని గాపూరే పండ వెన్నలనుకోని. పండు వెన్నెలే కాదురా, పండు మిరపకాయ పచ్చడి కూడా ఆ పిల్లై. అసలు ఏం జరిగిందో చెప్పరా? గాపూరి నన్ను చేయబెట్టి నడిపిస్తుందని. ఎందుకురా ఆ అమ్మాయి నడిపించడం? నీ కళ్ళు బ్రహ్మాండంగా కనిపిస్తున్నాయి కదా. లవ్ లో ఫెయిల్ అయినంత జోకులేచడం పద్ధతి కాదు తండ్రి గారు. మరి నువ్వు విషయం ఏమిటో చెప్పకపోతే నన్ను ఏం చేయమంటావురా? నా డెవలప్మెంట్ అంతా గా పోరుతూనే డిసైడ్ అయి ఉంటుందని జ్యోతిష్కుడు చెప్పిండు. మొత్తం మొత్తం ఏకదం ఉల్టా అయిపోయింది. ఒరేయ్, ఆ ఉల్టాని పల్టా చేద్దాం గాని ముందర ప్రాబ్లం ఏంటో చెప్పరా? నా దిల్కా ధడ్కన్కి వాళ్ళ మా అమ్మతో నిశ్చితార్థం ఫిక్స్ అయింది తండ్రి గారు. నిశ్చితార్థం ఫిక్స్ అయింది. రేయ్, నా జీవితాన్ని బుగ్గుపాలు చేసావు కదరా రే కుత్తే మొజాయికో అని ఖుషి సినిమాలో పవన్ కళ్యాణ్ ఏడ్చినట్టు బాగానే ఏడుస్తున్నావు. యారా, ఇంత చిన్న విషయానికి ఏదో బ్రహ్మరాసిన రాత తలకిందులైపోయినట్టు, జీవిత చక్రం తగలబడిపోయినట్టుగా ఏడుస్తున్నావు. ఏం తండ్రి గారు, నువ్వు మనిషివేనా? నీకు అసలు మనసు అనేది ఉందా? నా జీవితానికి దారి చూపించాల్సిన దేవతకి నిశ్చితార్థం ఫిక్స్ అయితే అది చిన్న విషయమా? పిచ్చోడా, ఫిక్స్ అయింది కానీ ఇంకా జరగలేదుగా. ఫిక్స్ అయిందంటే జరుగుతుంది కదా తండ్రి గారు. జరుగుతుంది, కానీ వాళ్ళ మామతో కాదు, నీతో.
గట్టెట్లయితే తండ్రి గారు? అదేరా ఈ కొంచెం ఇష్టం కొంచెం కష్టం కథలో ట్విస్ట్. నువ్వు ఏం మాట్లాడుతున్నా నాకు జరంతా కూడా సమజైతలేదు. ఒరేయ్, అమెరికా వాడికి సాఫ్ట్వేర్ కలిసి వచ్చినట్టు యాజ్ ఇట్ ఈజీగా వాడి పోలికలను నీ కలిసి వచ్చిందిరా. ఏ కన్ఫ్యూజన్ దమాక్ మొత్తం ఖరాబ్ అయింది. జర సక్కంగా చెప్పు. ఏం లేదురా, నిశ్చితార్థం టైంకి ఆ మామగాడిని కిడ్నాప్ చేస్తాం. ఆ ప్లేస్ లో నిన్ను కూర్చోబెట్టి నీ ప్రేమదేవతో నీకు నిశ్చితార్థం జరిపిస్తాం. ఏ గట్ల చేసుడు తప్పు, అది చాలా తప్పు. ఒరేయ్, ఎలాగూ వాడికి ఆ అమ్మాయి అంటే ఇష్టం లేదు, నీకు ఆ అమ్మాయి అంటే ప్రాణం. మరి అలాంటప్పుడు ఇలా చేయడంలో తప్పే ఉందిరా. ఏ తప్పే కాదు, గది మోసం కూడా. ఏదైనా ఉంటే ఇష్టంతో చేసుకోవాలి, అంతేగాని మోసం చేసి చేసుకున్నాడు గది తరిగా కాదు. ఒరేయ్, రాముడు వాలిని చాటు నుంచి చంపాడు, నరకాసురుణ్ణి కృష్ణుడు సత్యభామ చేత చంపించాడు. అవన్నీ మోసాలు కాదురా, యుద్ధనీతి. అది యుద్ధనీతి అయితే నీది ప్రేమనీతి. చూడరా, ప్రేమలోనూ యుద్ధంలోనూ గెలవడం ముఖ్యం, ఎలా అన్నది కాదు. ఏ గదిగా తండ్రి గారు. రే, తండ్రి గారు అని నోరారా పిలిచావు, మరి ఆ కొడుకు ప్రేమని ఈ తండ్రి గెలిపించాలి కదరా. చూడండి, రేపు మనం వాళ్ళ ఇంట్లోకి ఎంటర్ అయ్యి అక్కడే సెటిల్ అయిపోతున్నాం. నిశ్చితార్థం సీన్ నేను డైరెక్ట్ చేస్తాను, మీరు యాక్ట్ చేయండి అంతే. అది కాదు తండ్రి గారు, మనం ఎవరో వాళ్ళకి తెలియనప్పుడు వాళ్ళ ఇంట్లో మనల్ని ఎలా ఉండిస్తారండి? నువ్వు మనం సినిమా చూసావా? చూసాను తండ్రి గారు. ఆ ఇంట్లోకి మన ఎంట్రీ కూడా అదే ఫార్ములారా. వాళ్లే మనం, మనమే వాళ్ళం, మనమే మనం. అర్థం కాలేదు తండ్రి గారు. నాలాంటి మేధావుల మాటలు నీలాంటి వాళ్ళకి అర్థం కాదురా. ఓకే, ది గేమ్ స్టార్ట్స్ నౌ. నా జీవితాన్ని కలలు కన్నాను. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వ్యక్తికి నిశ్చితార్థం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటానా? ఊరుకోను. ఖచ్చితంగా నిశ్చితార్థాన్ని చెడగొడతానా? రేవతి నిశ్చితార్థం ఆగిపోవాలంటే ఎవరిని కిడ్నాప్ చేయాలో వాళ్ళని కిడ్నాప్ చేస్తాను. ఎస్, చేస్తాను. రేవతికి గౌతమ్ ఉంగరం తొడిగిన విషయం ఏ రోజైనా ప్రాబ్లం అయ్యే ప్రమాదం ఉంది. ఆ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే గౌతమ్కి రోహిణికి నిశ్చితార్థం జరగాలి. సో నేను ఏదో ఒకటి ప్లాన్ చేసి అదే ముహూర్తానికి వాళ్ళిద్దరికీ నిశ్చితార్థం జరిగేలా ప్లాన్ చేయాలి. చేయాలి. రే గౌతమ్, నీకు నేను హెల్ప్ చేస్తానని మాట ఇచ్చాను, కానీ నా ప్రేమను బ్రతికించుకోవడం కోసం నిన్ను మోసం చేయక తప్పట్లేదురా. సారీ రా గౌతమ్, సారీ. ఎస్, గేమ్ స్టార్ట్స్ నౌ. ఇదేదో గోలగా ఉంది, వాళ్ళంతా వేడిగా ఉంది. ఇదేం దిగులో, ఇదేం గుబులో, ఇదే నా ప్రేమంటే. ఏంది గాని పసుపు కలుపుతా ఉండవు, పులిహోరగా వండుతా ఉండవేంది?
పిచ్చోడు చేతిలో ఎప్పుడు బొచ్చే లోకమన్నట్టు నీకెప్పుడు తిండి చేసేంటే పిల్ల. పెళ్లి కాబోతోంది, కొంచెం తగ్గించుకోవే పిల్ల, లేకపోతే బూడిద గుమ్మడికాయలాగా గుండ్రంగా ఉండిపోతావు. తినడానికి కాదే, మోకానికి రాసుకోవడానికి. రేపు నిశ్చితార్థం కదా, దీంతో నలుగు పెట్టి స్నానం చేయిస్తే మోకం బంగారంలాగా దగదగా మెరిసిపోతుంది. అయ్య బాబోయ్, ఇదిగో గానియా, నువ్వేరా లేక మీ ఊళ్ళో అంతా ఇద్దారా? ఏయ్ పిల్ల, ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? వాళ్ళు ఎలా ఉంది? లేత నిమ్మ పండు మాదిరిగా మిలమిలా మెరిసిపోతుండదులే గాని అసలు ఏ కాలంలో ఉండవు గాని నువ్వు ఆ? ఇదిగో గానియా, నువ్వు 1982 చీరలే కాదు, ఆ? ఔడియాలు కూడా అప్పుడే వాడతా ఉండవు. ఏ పిల్ల, ఓయమ్మా, లేకపోతే ఏంది గాని గోల్డ్ అని పూట్ అని ఇట్లాంటి రకరకాల ఫేస్ ప్యాక్లు వచ్చింటా కూడా ఇంకా కూరలో వేసుకునే పసుపు కారాలు మొఖానికి వేసుకునేదేందబ్బా? పిచ్చ కామెడీ కాకపోతాను. ఇదిగో గాని ఆ? నువ్వు సానా అప్డేట్ అవ్వాలా? ఆ. ఆ? మాకు తర్వాత చెప్దులే కానీ ముందు నువ్వు ఆ పదం సరిగ్గా పలకడం నేర్చుకో. అది అప్పుడేటో ఒడ్డిడేటో కాదు, అప్డేట్. ఓయమ్మా, సింగనాథం జీలకర్ర ఏం కాదు, టైలుగా ఉంటదని అట్ట మాట్లాడుండాను, నాకు తెలియకేం కాదు. ఆ. ఇదిగో పిల్ల, నువ్వు చెప్పే ప్యాకులన్నీ పై పై పూతలే, పూసిన కాసేపే మెరుపు. ఆ తర్వాత ముఖమంతా వాడిపోయిన తోటకూర కట్టలా అయిపోతుంది. కాని ఇదలా కాదు, చాలా సహజమైనది. ఎన్ని రోజులైనా సరే ఆ మెరుపు అలాగే ఉంటుంది. అందుకే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు. ఓయమ్మా, అట్నా నిజమా? మరి చెప్పవే. ఆ? అట్ట ఓల్డ్ అని గోల్డే అయితే మరి పాత వస్తువులోనే తీసుకుపోయి భోగి మంటలు ఎందుకు పడేస్తారు? ఆ? ఓసి నీ దుంపదేగా, నీ తెలివి తెల్లారనట్టే ఉందిగా. అది వేరు ఇది వేరన్న సంగతి కూడా తెలీదా నీకు? ఏరు లేదు కాండం లేదు, పాత వాటిని చూసి ఆడకుండా ఉండేదాని కానీ ఇట్ట ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని పెట్టుకున్నారు అంతే. ఇదిగో మీ గోల్డ్ మీరు పూసుకోండి, మా ప్యాక్లు మేము వేసుకుంటాం. ఏమండి, హై వచ్చిండవా, నీకోసం ఎదురు చూస్తా ఉండవు. దా. అమ్మీ, ఎవరా పిల్ల? రేపు నిశ్చితార్థంలో మా పక్క నేను మిలమిలా మెరిసిపోవాలి కదా, అందుకే ఫేషియల్ చేయించుకునేదానికి పిలిపించుకున్నాను. అమ్మీ, నేను కూడా చేయించుకుంటానమ్మీ. మా నిశ్చితార్థం నాకు, నీకు కాదు. అది కాదమ్మీ, రేపు మన ఇద్దరిని పక్క పక్కని చూసి అబ్బా అచ్చంగా అమరంగా బిడ్డకొచ్చిండదని అందరూ అనుకోవద్దు. ఆ, ఇప్పుడు కూడా అట్నే అనుకుంటుండారులే. అమ్మీ, అది కాదమ్మీ, నేను కూడా చేయించుకుంటానమ్మీ. ప్లీజ్ అమ్మీ, అమ్మీ అమ్మీ ప్లీజ్ అమ్మీ, ప్లీజ్ అమ్మీ. ఏడోకో చేయించుకుందులే. ఇదిగో మా అమ్మ కూడా ఫేషియల్ చేయి. ఆ? అలాగే ముందు మీరు కూర్చోండి. అంతే, దా. బుజ్జమ్మా, పసుపు పూస్తాను పట్టు. నాకొద్దు నానమ్మ. అదేంటి బుజ్జమ్మ అలా అంటావు? రేపు నిశ్చితార్థంలో మా బుజ్జమ్మ కుందనపు బొమ్మలా మెరిసిపోవాలి. అయ్య బాబోయ్, దిష్టి తగులుతుందా ఏంటి అన్నట్టు అందరి చూపులు నీ మీదే ఉండాలి. నానమ్మ, అందం అనేది సహజంగా ఉంటే బాగుంటుంది. ఇలా పై పై మెరుగులతో తెచ్చుకునేది అందం అనిపించుకోదు. అంటే ఏంది మరి ఉద్దేశం? నేను చాలా చండాలంగా ఉండాను కాబట్టి ఇట్లా మేకప్ వేసుకుంటా ఉండానా? మే నువ్వు సూపర్ మే, కొన్ని నిజాలే నేత నువ్వే తెలుసుకుంటావు. సూపర్ మే, సూపర్. మామా, ఈ అక్షకల వద్దని చెప్తా ఉన్నాను. అట్నేలే, నోరు మూసుకొని గమనుండు, లేకపోతే ఒకటిస్తానే. ఇదిగో రేవతే, గ్రాండ్ ఏదో చెప్తా ఉండదు కదా, ఆ పసుపట్టు పుసుకోబా. ఎలా ఉంటే ఎదుటి వాళ్ళకి నచ్చుతామో తెలియనప్పుడు మనకి నచ్చినట్టుగా ఉండటం బెటర్ కదా. ఓయమ్మా, కొడితే గూబ పగిలిపోయిన మాదిరిగా డైలాగ్ వేస్తుంటది కదరా సామె. అది కాదు బుజ్జమ్మా. ప్లీజ్ నానమ్మ, నాకు ఇలాంటివన్నీ నచ్చవు, అర్థం చేసుకో. మా బుజ్జమ్మ చిన్నప్పటి నుంచి అంతే, సాదాసీదాగా ఉండడమే తనకిష్టం.
పోయబ్బో ఏం కవరింగ్లో ఇదిగో బ్యూటీ పార్లర్ నువ్వు మొదలెట్టు. అలాగే మేడం. ఎవరు పిచ్చోళ్ళకి ఆనందం. ఏం చేద్దామా? ఆ, కరిగా కొంచెం మంచులు తీసుకురారా. అబ్బా భలే ఉంటది. ఇంకో అయ్యో. ముక్కే. అవి తినటానికి కాదు, కళ్ళ మీద పెట్టడానికి. కొద్దిసేపు కళ్ళు తెరవకుండా ఇలాగే కూర్చోండి. ఏమైందా? బామర్ది ఏమై ఉండదు బామర్ది? ఏంది దయ్యమా? ఈ అభయ అఘోరుల నిటలాగ్నికి నిలిచేవా? యాడుంటది? యాడుంటది దయ్యమా? మావా, ఈ ఎక్సకలే వద్దని చెప్తా ఉంటది. నేను మామూలుగా చూస్తానే భయపడిస్తానా? అట్లాంటిది ఈ దైవ వేషాలు ఏంది? ఇది ఇల్లు అనుకుంటున్నావా, భూత్ బంగారు అనుకుంటున్నావా? చాలా ఆపు మావా. మావా, నీ పక్కన నేను తమన్నా మాదిరిగా తలతలు మెరిసిపోవాలంటే ఈ మాత్రం చేయాలి కదా మావా. మేయ్, తమ్మన్న కంటే ఎక్కువగా తలతలాడిపోవాలంటే ఇట మొఖాన్ని సున్నాలు పూసుకుంటే కాదు మే. నీ చర్మాన్ని బ్లేడ్ తో ఇట్ట సెక్కల. ఒరే కర్రిగా ఇట రారా. ఏందమ్మా? ఏమిరా, నీ కంటికి నేను దయ్యం మాదిరి కనబడతా ఉన్నానరా? అన్నా రే కర్రే, యాడికి పోతావరా? మళ్ళీ దొరికినప్పుడు రోట్లో వేసి పత్రిదంతుడు దంచుతాను కర్రీనా కొడక. మోహన మేకప్. యో బాగా దాహంగా ఉండదే, కొంచెం మంచినీళ్ళు తెచ్చిపెట్టా. యో అటు ఇటు సొత్తమైంది నిన్నే. ఏంది ఏంది ఏంది? నేను నీళ్లు తీసుకొచ్చేదా? తప్పే ఉండదే, నువ్వు అడిగితే నేను తెచ్చిపెట్టట్లా. పో బెర్రీని తీసిరేపో. సీమలో సింహంలా బతికినోండి ఈరోజు సీమ మాదిరి అయిపోయి ఉండాను. రోహిణి, అమ్మే దా కూర్చుందాం. రేవతి, ఏంటి ఇలా వచ్చా? ఓ వాతావరణం బాగుందనా? నేను కూడా అందుకే బయటకు వచ్చాను. క్లైమేట్ చాలా కూల్గా ఉంది కదా.
రేవతి, మెహందీ ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఎలాగైనా సరే నీతో మాట్లాడి నా మనసులో భావాలని, నా ఇష్టాలని ఎలాగైనా సరే నీతో పంచుకోవాలని చాలా బాగా ట్రై చేశాను. కానీ నువ్వేమో మీ వాళ్ళతో చాలా బిజీగా ఉండిపోయావు.